తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో ఆధ్వర్యంలో యాంటీ డ్రగ్ అవేర్నెస్ వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. డ్రగ్స్ వినియోగం వల్ల జరిగే అనార్థాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. డ్రగ్స్ డిటెక్షన్ కిట్లతో ఇటు కమ్యూనికేషన్ పరికరాలను వారోత్సవాల్లో భాగంగా ప్రదర్శనకు ఉంచారు. మరింత సమాచారం మా ప్రతినిధి శశి అందిస్తారు. తెలంగాణ నార్కోటిక్ బ్యూరో డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతోంది. డ్రగ్ ఫెడ్లర్ మీద నిఘా ఉంచడమే కాకుండా కన్జ్యూమర్ల మీద కూడా నిఘా ఉంచి వారి వద్ద నుంచి పెద్ద మొత్తంలో డ్రగ్స్ను సీజ్ చేస్తుంది. ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో స్పెషల్ ఆపరేషన్లు నిర్వహించి డ్రగ్స్ ఫెడ్లర్కు సంబంధించినటువంటి నెట్వర్క్లను కూడా ఛేదిస్తోంది. ప్రస్తుతం ఇప్పుడు యాంటీ నార్కోటిక్ బ్యూరో ఆధ్వర్యంలో యాంటీ డ్రగ్ వీక్ నడుస్తోంది. సో ఇందులో భాగంగా నార్కోటిక్ బ్యూరో వద్ద ఉండేటువంటి అత్యుత్తమైన పరికరాలేంటి, డ్రగ్స్ నిరోధకంలో ఈ పరికరాలు ఏ విధంగా పనిచేస్తాయి, మత్తు పదార్థాలు సప్లై చేసేటటువంటి ఫెడ్లర్ల మీద ఈ పరికరాల ద్వారా ఏ విధంగా నిఘా ఉంచవచ్చు, తర్వాత డ్రగ్స్ సేవించారా లేదా అనేటటువంటి అంశాల గురించి తెలుసుకోవడానికి ఎలాంటి పరికరాలు ఉంటాయనే అంశాల గురించి మనతో మాట్లాడడానికి నార్కోటిక్ బ్యూరోకి సంబంధించిన అధికారులు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, అసలు ఇప్పుడు నార్కోటిక్ బ్యూరో వద్ద ఉండేటువంటి పరికరాలు ఏంటి, ఇవన్నీ కూడా డ్రగ్స్ సేవించారా లేదా అని తెలుసుకోవడానికి కావచ్చు, డ్రగ్ ఫెడ్లర్ మీద నిఘా ఉంచడానికి కావచ్చు, ఏ విధంగా ఉపయోగపడుతుంది? యాక్చువల్గా ఇది వచ్చేసి మల్టీ డ్రగ్ టెస్ట్ కిట్ అనమాట. మనకి ఎవరైనా పెడ్లర్ కావచ్చు లేదా కన్జ్యూమర్ కావచ్చు, ఎవరైనా ఒక వ్యక్తి దగ్గర ఒక సబ్స్టెన్స్ దొరికినప్పుడు ఆ సబ్స్టెన్స్ ఈ మన డ్రగ్ యాక్ట్ కిందకు వస్తుందా లేదా, ఎన్డీపీఎస్ యాక్ట్ కిందకి వస్తుందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవడం కోసము మనము ఆ యొక్క సబ్స్టెన్స్ని ఈ ఆయిల్లో కొద్దిగా వేస్తాం అన్నమాట. 1 or 2 minutes తర్వాత అది కలర్ చేంజ్ అవుతుంది. ఈ విధంగా కలర్ చేంజ్ అవుతుంది అన్నమాట. ఈ కలర్ చేంజ్ బట్టి ఏ కలర్ అయితే వస్తుందో అతని దగ్గర ఆ సబ్స్టెన్స్ దీనికి సంబంధించిన డ్రగ్ అని చెప్పేసి మన నిర్ధారణ గురించి అన్నమాట. అతని దగ్గర డ్రగ్ దొరకదు కానీ అతను డ్రగ్ కన్జ్యూమ్ చేసాడా చేయలేదా అని చెప్పేసి మనం తెలుసుకోవడం కోసం ఈ కిట్స్ వాడతాము. ఇది వచ్చేసి యూరినరీ టెస్ట్ కిట్ అన్నమాట. దీంట్లో కన్జ్యూమర్ యొక్క యూరిన్ని కలెక్ట్ చేస్తాము. యూరిన్ కలెక్ట్ చేసిన తర్వాత మనకి ఇది వచ్చే మార్క్ని బట్టి అతను ఏ డ్రగ్కి పాజిటివ్ అని చెప్పి తెలుస్తుంది. ఇది వచ్చేసి సలైవా టెస్ట్ అన్నమాట. సో అతని యొక్క సలైవాని కలెక్ట్ చేస్తాము. సలైవాని కలెక్ట్ చేసినాక రెండు కూడా అంతే, మనకి జస్ట్ 1 or 2 minutesలో మనకి అతను ఏ డ్రగ్కి పాజిటివ్ అని తెలుస్తుంది. అంటే ఈ డ్రగ్స్ టెస్ట్ చేసిన తర్వాత 2-3 నిమిషాల్లో ఫలితాలు వస్తాయని చెప్పేసి అంటారు. ఎంతవరకు ఖచ్చితత్వం ఉంటుంది సార్? ఈ డ్రగ్స్ ఎంతవరకు ఖచ్చితత్వం ఉంటుంది? ఇది వచ్చేసి 100% దీంట్లో గ్యారంటీ ఉంది. మనకి రిజల్ట్స్ కూడా దాదాపుగా పాజిటివ్ ఉన్నాయి. తర్వాత మనం ఇది టెస్ట్ చేసిన తర్వాత కూడా కన్జ్యూమర్ అతను డ్రగ్ తీసుకున్నట్టు కూడా ఒప్పుకుంటున్నాడు. కాబట్టి ఇది 100% రిజల్ట్. కేవలం ఈ కిట్ల ద్వారా టెస్ట్ చేసినప్పుడు ఆ రోజు డ్రగ్స్ తీసుకున్నప్పుడు మాత్రమే పాజిటివ్ వస్తుందా, లేకపోతే అంతకు ముందు రోజు వారం కావచ్చు 2-3 రోజుల క్రితం తీసుకున్నటువంటి అంశాలు కూడా వెలుగు చూస్తాయి? ఇది 2 to 4 weeks మధ్యలో ఎవరు తీసుకున్నా సరే వస్తుంది రిజల్ట్. నార్కోటిక్ బ్యూరో అధికారులు ఎక్కడైనా సోదాలు నిర్వహించినప్పుడు ఆ సోదాల్లో భాగంగా వాళ్ళు డ్రగ్స్ సేవించారా లేదా అని తెలుసుకోవడానికి డ్రగ్స్ డిటెక్టివ్ కిట్లను ఇంతవరకు మనం చూసాం. అయితే డ్రగ్ ఫెడ్లర్ మీద కూడా నిఘా ఉంచడానికి, ఆ తర్వాత వారి కదలికలు ఏంటి ఎప్పటికప్పుడు గుర్తించడానికి కూడా నార్కోటిక్ బ్యూరో వద్ద ప్రత్యేకమైనటువంటి పరికరాలు ఉన్నాయి. ఆ పరికరాల గురించి మనం ఒకసారి తెలిసిన ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి సార్, అసలు ఈ పరికరాలన్నీ కూడా ఏ విధంగా పనిచేస్తాయి, నార్కోటిక్ బ్యూరోకి ఎంతవరకు ఉపకరిస్తాయి? డెఫినెట్గా నార్కోటిక్స్ బ్యూరోకు ఈ టెక్నికల్ టూల్స్ అండి, ఇవన్నీ హార్డ్వేర్ టూల్స్ అండ్ సాఫ్ట్వేర్ టూల్స్ కూడా వాడతాం. ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తుంది హార్డ్వేర్ టూల్స్. ఇది స్పెక్ట్రా టవర్ ఐడి ఎక్స్ట్రాక్టర్ అంటారు. అండ్ ఇది వచ్చేసి మొబైల్ ఫోన్ ఎక్స్ట్రాక్టింగ్ డివైస్. ఇది వచ్చేసి హార్డ్ డిస్క్ కాపీయింగ్ డివైస్ అండ్ వితౌట్ లూజింగ్ హ్యాష్ వాల్యూ. అండ్ దిస్ ఈజ్ పాస్వర్డ్ బ్రేకర్. మొబైల్ ఫోన్ ఈవెన్ లాక్లో ఉన్నా కూడా దాని పాస్వర్డ్ బ్రేక్ చేసి దాన్ని డేటాను ఎక్స్ట్రాక్ట్ చేసి మాకు ఇస్తుంది. సో వీటిని యూజ్ చేసి అఫెండర్స్ని పట్టుకున్నప్పుడైనా లేకపోతే అఫెండర్స్ని పట్టుకోకుండా వాళ్ళ మొబైల్ ఫోన్స్ దొరికినప్పుడైనా దీనిలో నుంచి డేటా ఎక్స్ట్రాక్ట్ చేసి ఫర్దర్గా వాళ్ళ నెట్వర్క్స్ని బ్రేక్ చేయడానికి, నెట్వర్క్స్ని అందరినీ క్యాప్చర్ చేయడానికి, ఆల్ ఓవర్ ఇండియాలోనే డ్రగ్ నెట్వర్క్ని క్యాప్చర్ చేయడానికి టెక్నికల్ టూల్స్ అన్నీ వాడతామండి. ఇవి కాకుండా సాఫ్ట్వేర్ టూల్స్ కూడా ఉన్నాయి మా దగ్గర, అవన్నిటిని వాడతాం. యాంటీ నార్కోటిక్ బ్యూరో ఆధ్వర్యంలో మత్తు పదార్థాల మీద కృతనిశ్చయంతో తాము పనిచేస్తూ ఉన్నాము. డ్రగ్స్కు వ్యతిరేకంగా అందరూ పనిచేయగలిగితే తప్ప ఈ డ్రగ్స్ మహమ్మారిని అరికట్టడం సాధ్యం కాదంటూ కూడా ఇప్పటికే యాంటీ నార్కోటిక్ బ్యూరో అధికారులు చెబుతూ ఉన్నారు. ఓటు స్టూడియో.